హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అన్నీ కూడా తప్పనిసరిగా వచ్చుంటేనే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మీ యొక్క 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్ట్ అనేది కనుక మీరు చదివి ఉంటే అప్పుడు మీకు ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరండి. ఒకవేళ మీరు తెలుగు ఎక్కడ చదవకుండా ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే చదివి తెలుగు సబ్జెక్ట్ లేదనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో గనక మీరు క్వాలిఫై అయితేనే ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో తెలుగు రాయాలి, మాట్లాడాలి, చదవాలి. అప్పుడు అందులో పాస్ అయితేనే మీరు ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయినా కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ ఏంటి? దీనికి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి? క్వాలిఫికేషన్స్ ఏముండాలి? అన్ని వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ బ్యాంక్స్‌లో వన్ ఆఫ్ ద బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. ఇందులో మొత్తం 1500 వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా మన స్టేట్‌కి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 82 వేకెన్సీస్, తెలంగాణ స్టేట్ వాళ్ళకి 42 వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరు ఏ రాష్ట్రానికైనా కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ ఆ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ అనుకోండి, అక్కడ మీకు బెంగాలీ అనేది వచ్చి ఉండాలి. ఈ విధంగా మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేయాలనుకుంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది వచ్చింటే మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ జాబ్సా లేదా అప్రెంటిసా అని మీకు డౌట్ అనేది ఇప్పటికే ఉంటుంది. ఇవి జాబ్స్ కాదు, అప్రెంటిస్ మాత్రమే. 1 సంవత్సరం పాటు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. మరి ఇది పర్మనెంట్ జాబ్ కాదు కదా, మరి ఎందుకు చెప్తున్నావు, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇమీడియట్గా ఏదో ఒక జాబ్ నాకు కావాలి, ఫైనాన్షియల్గా నాకు స్ట్రగుల్ ఉంది అనేవాళ్ళు, అలాగే ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు, అలాగే నాకు ఏ జాబ్ అయినా పర్లేదు అనుకునేవాళ్ళు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్తో పాటు 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అలాగే 1 ఇయర్ పాటు నెలకి 15,000 రూపాయల శాలరీ కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే మాకు తర్వాత మీరు వన్స్ ఈ బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళారనుకోండి, అప్రెంటిస్‌షిప్‌గానే వెళ్తారు. అక్కడ ఆ బ్యాంకింగ్ సెక్టార్లో ఏం జరుగుతుంది, ఎవరిని పట్టుకుంటే మనకి జాబ్స్ అనేవి వస్తాయి అంటే రెగ్యులర్ జాబ్స్ కాదు, కాంట్రాక్టువల్ జాబ్స్ అనేవి ఉంటాయి కదా, మంచి మంచి శాలరీ ఇచ్చి మనకి 50,000 70,000 అలా వచ్చే జాబ్స్ కూడా మనకి ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటాయి. గోల్డ్ లోన్స్ దగ్గర కానివ్వండి, హౌసింగ్ లోన్స్ ఇప్పించడం కానివ్వండి, ఇలాంటివి రకరకాల జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట బ్యాంకింగ్ సెక్టార్లో. సో అక్కడ కూడా మీరు సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ మీరు అక్కడికి వెళ్తే ఆ బ్యాంకింగ్ సెక్టార్లోకి మీరు కనుక వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ జాబ్ చేసుకుంటూ నెలకి 15,000 రూపాయల జీతం చేసుకుంటూ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకి బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇందులో జాబ్ చేస్తుంటే మీరు దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు చాలా బాగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇమీడియట్గా ఏదో ఒక జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అలాగే ఓబీసీ వాళ్ళైతే 31 సంవత్సరం వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అంటే మనకి ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ అనేది ఉంటుందండి, మేము బీటెక్ చేసాం బీఈ అని, అది కూడా మనకి డిగ్రీకి ఈక్వల్గానే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో చూడండి, గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి సింపుల్గా ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే సరిపోతుంది, మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ ఏముంటుందంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. ఈ విధంగా 100 క్వశ్చన్స్కి 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైం మాత్రం 60 నిమిషాలు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఈచ్ స్లాట్కి 15 మినిట్స్ టైం అనేది ఇస్తారు. రీజనింగ్కి 15 మినిట్స్, ఇంగ్లీష్కి 15 మినిట్స్, యాప్టిట్యూడ్కి 15 మినిట్స్,
ఫైనాన్స్ అవేర్నెస్కి 15 మినిట్స్. ఈ విధంగా ఈచ్ ఏదైతే ఉందో మనకి సబ్జెక్టు దానికి 15 నిమిషాల టైం అనేది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ మేజర్ రీజనల్ లాంగ్వేజెస్. అంటే మనకి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. మిగిలిన 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇట్ విల్ బీ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్ టు కండక్ట్ ఇంటర్వ్యూ ఆర్ డిస్పెన్స్ విత్ ఇట్. ఓకే, మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది లేదా లేకపోవచ్చు అని మనకి ఇక్కడ థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్ కాదు, లోకల్ లాంగ్వేజ్ అనేది రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా వచ్చింటే మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 8th నుంచి 10th ఇంటర్మీడియట్లో కన్నా మీ మార్క్ షీట్స్లో తెలుగు చదివినట్లు సబ్జెక్ట్ కన్నా ఉంటే అప్పుడు మీకు ఎటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. నెక్స్ట్ రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. మీరు కన్నా అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ వర్క్ చేస్తే మీకు 15,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రూరల్స్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ మీరు పనిచేస్తే 12,000 మంత్ శాలరీ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతే, దీనికి సంబంధించి ఇంకా అలవెన్సెస్ కానీ డిఏ హెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్స్ ఏవి ఉండవు. ఇక్కడ ఏదైతే అమౌంట్ మెన్షన్ చేశారో ఇది మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీకు లీవ్స్ విషయానికి వస్తే మంత్లీ ఒక లీవ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారిగా 4 క్యాజువల్ లీవ్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. ఇక చూడండి, మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి మనకి ఇక్కడ అడగడం జరిగింది. నెక్స్ట్ కాంట్రాక్ట్ విత్ అప్రెంటిస్షిప్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే మనకి 1 ఇయర్ పాటు ఉండడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అప్రెంటిస్షిప్ అనేది తీసేయడం జరుగుతుంది. టర్మినేషన్ ఏ విధంగా చేస్తారో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 1 ఇయర్ టైం అయిపోయినా కానీ లేదా అప్రెంటిస్షిప్గా జాయిన్ అయ్యి మీరు కంటిన్యూస్గా జాబ్కి వెళ్ళకపోయినా కానీ ఇలా చేస్తే మీ అప్రెంటిస్షిప్ అనేది టర్మినేట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్. 1 ఇయర్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు వీళ్ళు ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ చేసినట్లు మనకి థియరీ అసెస్మెంట్ విల్ బి కండక్టెడ్ బై BFSI అనేవాళ్ళు, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు జస్ట్ మినిమం పాస్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీకు ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఈ బ్యాంకులోనే కాకుండా ఇతర బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రైవేట్ జాబ్స్ కూడా ఈజీగా తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. SC, ST, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. వీళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకునే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి నేను ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చెప్తాను. దేశవ్యాప్తంగా వేరియస్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీరు కనుక వేరే రాష్ట్రంలో ఉండి అక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటే కూడా మీ దగ్గరలో ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో అక్కడ రాసుకోవచ్చు అన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. అందులో మీకు ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ డిస్టిక్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇవ్వలేదు, బట్ ఏ డిస్టిక్లో వేకెన్సీస్ ఉన్నాయనేది ఇచ్చారు. టోటల్గా స్టేట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వేరే రాష్ట్రానికి కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అందులో ప్రొఫిషియన్సీ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రాష్ట్రానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు చెప్పాను ఇది అప్రెంటిస్షిప్ మరి అప్లై చేసుకోవచ్చా లేదా అంటే నేను మీకు స్టార్టింగ్లోనే అలాగే మధ్యలో కూడా చెప్పాను. సో ఎవరైతే ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకుంటున్నారు, అలాగే ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, అలాగే ఇంకొకరు ఏంటి ఏ జాబ్ అయినా పర్లేదు చేస్తాననే వాళ్ళ కోసం ఈ జాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ అప్రెంటిస్షిప్ జాబ్స్ కాబట్టి ఎవరికైతే విల్లింగ్ ఉందో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేయరన్నమాట. సో కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. ఎగ్జామినేషన్లో మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీరు ఈజీగా క్వాలిఫై అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.